నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు నేను ఒక మంచి ప్రాపర్టీతో మీ దగ్గరికి వచ్చానండి. అది మనకి వీర్లపాలెం అనే ఊర్లో వచ్చిన ప్రాపర్టీ అండి. మీకు కనిపిస్తుంది చూడండి ఆ ఇల్లులు, బిల్డింగ్స్. అదే వీర్లపాలెం. మనకి ఇక్కడ నుంచి జస్ట్ 100 మీటర్స్ ఆ తాటి చెట్లు కనిపిస్తుంది వీర్లపాలెం ఊరండి. మనకి విజయవాడ వారం దగ్గర నుంచి ఇది ఎగ్జాక్ట్ గా 11 కిలోమీటర్లు వస్తుంది వీర్లపాలెం అనే ఊరు. మనకి ఇక్కడ నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్ లో కరకట్ట కనిపిస్తుంది. అది విజయవాడ రేపలకి వెళ్ళే కరకట్ట. మనకి పక్కనే రామచంద్రపురం అనే గ్రామం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ రోడ్డు వచ్చేసి 60 అడుగుల తార్ రోడ్డు అండి, బస్ రూట్. మనకి విజయవాడ నుంచి రెగ్యులర్ గా బస్సులు ఉన్నాయి. ఇది 60 అడుగుల తార్ రోడ్డు అనేది మనకి ఇటు సైడ్ వెళ్తే చిన్నపాలెం, పెద్దపాలెం, పెదకొండూరు, పేరకలపొడి, ఆమని, తుమ్మపొడి, అలాగే మనకి దుగ్గిరాల వరకు వెళ్తుందండి. ఇటు సైడ్ వచ్చేసి 200 మీటర్స్ లో కరకట్ట ఎక్కితే వేర్లపాలెం తర్వాత మళ్ళీ పెదకొండూరు, గోడవరు, వలభాపురం అలా రేపల వరకు వెళ్తుంది. మనకి ఈ ప్రాపర్టీ యొక్క హైలైట్స్ గురించి చెప్పాలనుకుంటే, ఇది మనకి నూతక్కి పొలిమేరలో వచ్చే ఇన్నర్ రింగ్ రోడ్డుకి, అలాగే వల్లభాపురంలో వచ్చే అవుటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఉంటుంది. ఇటు 2 గ్రామాలకి అటు 2 గ్రామాలకి మధ్యలో ఉండే ఊరు ఇది. మనం చూపించబోయే ప్రాపర్టీ ఇదేనండి. ఇదిగో మీకు కనిపిస్తుంది కదా ఈ తాడి చెట్టు, ఇక్కడ నుంచి హద్దు. ఇక్కడ నుంచి మీకు అక్కడ ఇంకొక తాడి చెట్టు సగం కొట్టేసి ఉంది చూడండి. ఆ ఎలక్ట్రిక్ పోల్ దగ్గర స్ట్రైట్ గా ఒక తాడి చెట్టు ఉంది చూడండి, అది హద్దు. రోడ్డు ఫేసింగ్ 100 అడుగులు వస్తుందండి. 52 సెంట్లు బిట్టిది. రోడ్డు ఫేసింగ్ 100 అడుగులు వస్తుంది. మనకి ఇది ఇన్వెస్ట్మెంట్ కైనా లేదంటే ఫామ్ హౌస్ కైనా చాలా బాగా పనికొస్తుంది. ఎందుకంటే మనకి బస్ రూట్ ఉంది. మనకి తుఫాన్ వచ్చినా సరే కారులో వచ్చి పొలం ముందు ఆగి మనం చేనులోకి వెళ్ళి చూసుకోవచ్చు. 60 అడుగుల రోడ్డు ఇది. దగ్గర దగ్గర 30 గ్రామాలకు కనెక్టివిటీ ఉంది ఈ రోడ్ నుంచి. దగ్గరగా ఉండటం వల్ల మనకి ఈ పొలం కూడా బాగా రోడ్డుకి హైట్ గా కొంచెం ఎత్తుగా వస్తుందండి. అంటే మెట్ట మాగాని అని అంటారు. మాగాలను చూస్తాం, మెట్ట పొలాలు చూస్తాం. ఇది రెండింటికి మధ్యలో మెట్ట మాగాని అంటారు. బాగా కొంచెం ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఫామ్ హౌస్ కి, అలాగే మనకి కౌలుకి ఇచ్చుకోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ కి చాలా బాగా పనికొస్తుంది. ఇంక ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ డీటెయిల్స్కి వస్తే, మనకి సెంటు 2,20,000 చెప్తున్నారండి. సెంటు 2,20,000 అంటే ఎకరం 2,20,00,000. మనకి 52 సెంట్లు వచ్చింది. 52 సెంట్లు కాబట్టి సెంటు 2,20,000 చొప్పున మీరు లెక్కేసుకోండి ఎంత అవుతుందో. సో నెగోషియబుల్ అండి, మాట్లాడుకోవచ్చు రేటు. ఈ ప్రాపర్టీ మీకు నచ్చి కొనాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన శివ ప్రాపర్టీస్ ఛానల్ కాంటాక్ట్ చేయగలరు. మనకి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాము, నెంబర్ కాంటాక్ట్ చేయండి. దయచేసి టైం పాస్ కాల్ చేయొద్దండి. ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. వీడియో కూడా పూర్తిగా చూసి తర్వాత మాకు కాల్ చేయండి. మీరు పూర్తిగా చూడకుండా ఫోన్ చేసి ఎంక్వైరీలు అయితే చేయొద్దు. సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఆ విజిటింగ్ ఛార్జెస్ కూడా జెన్యూన్ బయర్స్ ఐడెంటిఫై చేయడం కోసం మేము పెట్టింది. అది మీరు ఇచ్చే కమిషన్ లో డిడక్ట్ చేసుకుంటాము. సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.